నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సైంటిఫిక్ ఆఫీసర్ కేవీ శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు ఏర్పడిన ద్రోణి బలపడిందా, బలహీనపడిందా? నిన్నైతే మనం తమిళనాడు నుంచి ఇటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు చూసాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే లెస్ మార్క్ అయింది. దాని ప్రభావం ఇప్పుడు ఏమాత్రం లేదు. ఓకే సార్, ఏపీ యానాంలో గాలులు ఏ దిశగా వీస్తున్నాయి? సాధారణంగా ఇప్పుడు మన నైరుతి ఋతుపవనాలు కాబట్టి ఎక్కువగా నైరుతి దిశ నుంచి ఎక్కువగా వీస్తుంటాయి. అవి కూడా గంటకి 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. రానున్న 3 రోజులకు ఓవరాల్గా వాతావరణ సూచనలు ఏంటి సార్? నెక్స్ట్ కమింగ్ 3 days వరకు చూస్తే గ్రాడ్యువల్గా అయితే రైన్ఫాల్ అయితే పెరిగే ఛాన్స్ అవుతుంది. నెక్స్ట్ 24 hours పీరియడ్ చూస్తే అక్కడక్కడ ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదయ్యే ముఖ్యంగా కొన్ని జిల్లాలు అయితే పల్నాడు, ఎన్టీఆర్, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షాలు సూచనిస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, ఇటు రాయలసీమ వీటన్ని కూడా అక్కడక్కడ ఒక మాస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షం సూచన. గ్రాడ్యువల్ గా ఈ వర్షపాతం పెరిగే ఛాన్సెస్ ఉంది. ఈ వర్షాల కారణంగా ఈదురుగాల పరిస్థితి ఎలా ఉంది సార్? ఎదురుగాల పరిస్థితి మరి అంటే తీరం వెంబడి అంటే మన తీరం వెంబడి అయితే ఈ థండర్ స్టామ్ యాక్టివిటీస్ ఉండటం వల్ల డ్యూరింగ్ ది థండర్ స్టామ్స్లో అయితే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్లు. అలాగే మత్స్యకారుల వరకు చూస్తే మటుకి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయటం లేదు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యంగా వర్ష సూచన ఏముంది? దక్షిణ కోస్తా కూడా ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా వీటన్ని కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ తీరం ప్రాంతాల్లోనూ మత్స్యకారులు ప్రత్యేక హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా లేదా? ప్రస్తుతానికి అయితే ఒక నెక్స్ట్ 2 to 3 days వరకు ఎటువంటి హెచ్చరికలు లేవు. ఓకే, విన్నారు కదా, రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కారణంగా పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారి అయితే తెలిపారు. అలాగే మత్స్యకారు ప్రత్యేకంగా ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేనందున వాళ్ళు యథావిధిగా చేపల వేట చేసుకోవచ్చని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 TV, విశాఖపట్నం.